రెండు హౌసింగ్ మీద ఇద్దరు మంత్రులు కూడా చాలా కూలంకషంగా డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. అయితే ఇది అతి ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా హైలైట్స్ మాత్రం ప్రభుత్వ విధానం కింద నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, వ్యవసాయం చూస్తే మన రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయం పెద్ద ఎత్తున సాగు చేసే రాష్ట్రం. ఈ సంవత్సరం దేశ వ్యవసాయ వృద్ధి రేటు 0.39. అదే మన రాష్ట్రానికి వస్తే 7.83% వృద్ధి రేటు వచ్చేది నమోదైంది. ఇంకొక పక్కన దేశ మన జనాభా రఫ్గా 4.2%. ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ కానీ దానికంటే తక్కువే ఉన్నాం. కానీ వ్యవసాయంలో మాత్రం నేషనల్ జీడిపిలో 10% కాంట్రిబ్యూట్ చేసే ఏకైక రాష్ట్రం, అంటే మోర్ దెన్ డబల్. ఇది చూసినప్పుడు దిశ మనం వ్యవసాయాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని విధాలా నష్టపోయాం, చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకే స్వర్ణాంధ్ర 10 సూత్రాల్లో అగ్రిటెక్ ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రం. ఇంకొక పక్క రైతన్నకి ఫర్దర్గా ముందు తీసుకుపోవడం కోసం పంచసూత్రాలు పెట్టుకున్నాం. ఒకటి నీటి భద్రత. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, డిమాండ్ ఆధారిత పంటలు. ఏదో మనం పండించడం కాకుండా ఆహారపు అలవాట్లు మారినప్పుడు వాళ్ళకు అవసరం మేరకు మనం పంటలు పండించే పరిస్థితి రావాలి. టెక్నాలజీ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో వచ్చింది కాబట్టి అగ్రికల్చర్ మొత్తం టెక్నాలజీ అంతా ఉపయోగించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పోకపోతే, వ్యవసాయ ఆధార పరిశ్రమలు లేకపోతే రాను రాను మనం పండించిన పంటలకి చాలా వరకు వేరియేషన్స్ వచ్చి చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా గవర్నమెంట్ ఎప్పుడు ప్రభుత్వ విధానాలు కానీ అదే మరిగా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆదుకోవడం కానీ చేస్తూనే ఉండాలి. ప్రభుత్వ మద్దతు కూడా ఉండాలి. ఇలాంటి 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంప్ సెట్ కూడా పనిచేస్తున్నాయి. ఇంకొక పక్కన దిశ ఈ సంవత్సరం కూడా 69,000 కనెక్షన్లు అదనంగా ఇచ్చాం. ఒక్క వ్యవసాయానికి మనం చూస్తే 13,722 కోట్ల రూపాయలు 26-27కి ఒక్క కరెంటు మాత్రం ఉచితంగా ఇవ్వడానికి కేటాయించాం. మనం అందరం కూడా దేశ ఆరోగ్యం కూడా బాగుండాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. పంటలు కూడా బాగా రావాలంటే దానికి సాయిల్ హెల్త్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే మైక్రో న్యూట్రియంట్స్ కూడా వెళ్ళి ఈ సంవత్సరం అయితే పెద్ద ఎత్తున దగ్గర ఒక 1,250 మెట్రిక్ టన్నులు మైక్రో న్యూట్రియంట్స్ కూడా సరఫరా చేశాం. అన్నదాత సుఖీభవ దిశ కొంతమంది మాట్లాడుతున్నారు. 20,000 రూపాయలు ఇస్తామని ఎన్డీఏ చెప్పాం. 3 ఇన్స్టాల్మెంట్స్ కేంద్ర సమానంగా రాష్ట్ర వాటా కింద 14,000, కేంద్ర వాటా కింద 6,000, మొత్తం 20,000 ఇస్తున్నాం. అయితే ఆ దేశం ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు చెప్పేది 7,500 రూపాయలు వాళ్ళు రైతులకు ఇస్తే ఈరోజు 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అంటే 2 ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు ఒక్క రైతుకి డబ్బులు ఇస్తున్నామని చెప్పి మిగిలినవన్నీ కట్ చేశారు. అంటే వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం నిన్న కూడా మినిస్టర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు, మీరు చూశారు. 47 లక్షల మందికి ఇన్పుట్ సబ్సిడీ 310 కోట్లు ఇచ్చాం. ధాన్యం కొనుగోలు దిశ రికార్డు స్థాయిలో 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో వేసాం 10,876. ఇది కాకుండా దిశ మీరు ఒకసారి చూస్తే 1,670 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలు కూడా చెల్లించే పరిస్థితికి వచ్చాం. వీళ్ళు రైతులు ఆత్మహత్యలు ఎక్కువ జరిగే ఆ కాలంలో వాళ్ళు బకాయిలు పెట్టిపోతే 5,67,00,000 ఈ ప్రభుత్వం వస్తారు, అది కూడా పే చేశాం. ఈరోజు నేను ఒకటే చెప్పాను, ఆత్మహత్యలు జరగడానికి వీలు లేదు, రైతు అధైర్యపడడానికి వీలు లేదు, రైతుకు అండగా ఉంటాం.
ఎక్కడన్నా ఆత్మహత్య చేసుకుంటే ఏ కారణంతో చేసుకున్నాడో అధ్యయనం చేసి తిరిగి పునరావృతం కాకుండా చేయడానికి ప్రతి రైతు ఆత్మహత్యని ఆడిట్ చేసే పాలసీ కూడా తీసుకొస్తున్నామని చెప్పి మీ ద్వారా రైతులకందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్కన దిశ యాంత్రీకరణ. ఈరోజు మోడర్న్ ఏజ్లో యాంత్రీకరణతో ముందుకు పోతున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం, ఊబరైజేషన్ తీసుకొస్తున్నాం. ఎక్కడ అవసరమైతే అక్కడంతా కూడా ఈ యొక్క యాంత్రీకరణ కోసం పెద్ద ఎత్తున పోవడం, టెక్నాలజీ నాలెడ్జ్ ఈ రెండు కూడా తీసుకొని ఏఐ కానీ ఇలాంటి అనేక లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం.